కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. జగ్గంపేటలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన. మాజీ సీఎం జగన్ దిష్టిబొమ్మ దగ్ధం. తిరుమల లడ్డు అపవిత్రం చేసిన జగన్ ను అరెస్టు చేయాలని తుమ్మలపల్లి డిమాండ్. జగన్ ప్రభుత్వంలో జంతువుల కొవ్వుతో తిరుమలలో ప్రసాదాన్ని చేయడాన్ని నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జగ్గంపేటలో జగన్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. హిందువుల ఆరాధ్య దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని జగన్ అపవిత్రం చేశారంటూ ధర్నా నిర్వహించారు. జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి జగన్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిన జగన్పై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రామవరం ఎంపీటీసీ దొడ్డ శ్రీను, జనసేన పార్టీ నాయకులు ముగిలి గంగాధర్, ఉప్పలపాడు శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఎన్నో రకాలైన రాక్షస క్రీడలకి తిరుపతి దేవస్థానం కూడా బలైందని, తిరుపతి దేవస్థానంలో కూడా ఇంత అవినీతి జరిగిందని, తిరుపతి దేవస్థానం అందరికీ ఈరోజు ప్రపంచంలోనే తిరుపతి వెంకటేశ్వర స్వామికి గుర్తింపు ఉంది. దేశమంతా కూడా ఈరోజు తిరుపతికి వచ్చి దేవుడు హిందూ మతం తిరుపతి పాదాల దగ్గర ఉండి హిందూ మతం అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక చెప్పుతో కొట్టినట్టు ఈరోజు ఒక బ్లాక్ డే కింద జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ప్రసాదం లడ్డూల విక్రయ స్కామ్ లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ఒక తప్పుని వెంటనే సిబిఐతో దర్యాప్తు చేయించి సిబిఐని వెంటనే రంగంలోకి దింపి హిందూ మనోభావాలు దెబ్బతినకుండా వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకపోతే తక్షణమే మేము ప్రతి ఒక్కరూ రోడ్డెక్కి హిందూయిజం గురించి కానీ మన దేశంలో ఉన్న హిందువులందరూ కూడా రోడ్డెక్కి జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడికెక్కడ అడ్డుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.